మా ఫ్రూట్స్ ఎక్కడ? సంతోష్ పక్కన కూడా ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు, చైర్స్ తెచ్చుకొని మీరు ఉండండి అమ్మా, మీరు వెనక్కి కొంచెం ఒకరు అక్క స్వీట్ పెట్టుకో, ఒకటి స్వీట్ తినిపించేసి స్వీట్ తినిపించండి. తినిపించండి, మీరు కూడా తినిపించండి కొద్దిగా. నెక్స్ట్ ఇంకొక పెట్టు ఒక ట్రేలో పోయి ఏమి ఎక్కడే ఉన్నావు నువ్వు? స్టూడెంట్ లాయర్లు ఇద్దరు పిలువయా? వాళ్ళు మా తాత మా అవ్వ అనేసి వాళ్ళని భుజాల మీద ఎగరేసుకొని తిరిగినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పెన్షన్ అనేది ఎంత ఎంత అవసరమో అని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు 4,000 చేయడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 ఇస్తుంటుంది, ఈ రోజున ఏకంగా 4,000 చేయడం జరిగింది. జూలై నుంచి 4,000. అదే కాకుండా ఏప్రిల్కి 1000, ఏప్రిల్ నుంచే మేము అమలు పరుస్తాం. మా ప్రభుత్వం రాకముందు నుంచే మేము అమలు పరుస్తాం, మీరందరూ నమ్మండి, మాకు ఓటు వేయండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే 4,000 చేశారు. ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు, 3,000 కలిపి 4,000తో కలిపి జూలై నెలలో మీరు 7,000 రూపాయలని ఒక్కసారిగా అవ్వ తాతలైతేనేమి, వితంతువులైతేనేమి, కాళ్ళు చేతులు లేనటువంటి పెన్షన్దారులు అయితేనేమి అందరూ కూడా ఈ రోజున అందుకోబోతున్నారంటే ఇంతకన్నా మించినటువంటి శుభ పరిణామం, సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఉందా అనేది ముక్కు మీద వేలేసుకొని చూసేటువంటి రోజులు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజాని కూడా తీసుకొచ్చారంటే అది ఆయన ఘనత. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 3,000 చేస్తానని, 200 ఒక సంవత్సరం, 200 ఒక సంవత్సరం, 200 ఒక సంవత్సరం, ఇంకా 4వ విడత వేయనే లేదు. 4వ విడత ఆయన పెంచేసరికి పెన్షన్లే లేకుండా పోయినాయి. ఆ విధమైనటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన, ఒక శని పట్టినట్టు పడింది మనకు, ఒక పిచ్చోడి పరిపాలన మనం చూసాం. ఈ రోజున వాటి అన్నిటికీ స్వస్తి పలికి మనం ఈ రోజున సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రామరాజ్యం వచ్చింది. మనమంతా కూడా ఆ రామరాజ్యం ఫలాల్ని అనుభవించబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ 5 మీద కూడా మొట్టమొదటిగా సంతకం చేసి వివిధ ఈరోజు అవ్వాతాతలు ఉన్నారు, ఈరోజు విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక తీరని కళ ఈరోజు కళ సాకారం కాబోతుందంటే మరి ఆయన చేసినటువంటి సంతకాలు ప్రజల కోసం చేసినటువంటి సంతకాలు. ఈరోజు ఆయనకి ఏమైనా పెన్షన్ ఇస్తారా, లేదా ఆయన ఏమైనా చదువుకుంటాడా, ఆయన కుటుంబంలో ఏమైనా చదువుకుంటారా? కాదు, ప్రజల కోసం చేసినటువంటి ఈ 3 సంతకాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సంతకాలు. పోతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మనం చూసాం. అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అందరూ కూడా మరి పేదవాళ్ళు ఎక్కడొక్కడో మరి అక్కడే 5 రూపాయలకి ఎలాంటి భోజనం చేస్తూ ఉన్నారు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వేడిగా హాట్ క్యారియర్లో
వేడివేడిగా టేబుల్స్, వాటి కుర్చీలు, వాష్ బేషన్లు చేయి కడుక్కోవడానికి వాటర్, అవన్నీ కూడా ఎక్కడైతే మనం ధనికులము ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయేసి ఫోన్ చేస్తామో టిఫిన్ చేస్తామో 5 రూపాయలకి ఒక స్వీటు, ఒక ఇడ్లీ, ఒక వడ, పొంగలి, సాంబారు, చట్నీ, ఇన్ని రకాలైనటువంటి పంచభక్ష పరిమాణాలతో మరి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఇస్తే పెన్షన్ వచ్చేటువంటి వ్యక్తి కూడా ఒక రోజులో 15 రూపాయలు, నెలకెత్తుకుంటే 500 రూపాయలతో కడుపు నిండా భోంచేసి మరి కంటార నిద్రపోయి వాళ్ళ ఆయుష్ కూడా పెరిగినటువంటి రోజులు ఉంది దీనివలన. అటువంటిది ఈ అన్నా క్యాంటీన్ని ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో, ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఆ అన్నా క్యాంటీన్ని లీజుకి ఇచ్చేసి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లుగా వాళ్ళు ఆదాయం గడించుకుంటూ అవ్వా తాతల పేదవాళ్ళ నోరు కొట్టినటువంటి, కడుపు కొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ అన్నా క్యాంటీన్లు కూడా వెంటనే కూడా పునరుద్ధరించబడతాయి. పేద బడుగు బలహీన వర్గాలకి ఈ రోజున ఈ తిరుపతి నగరానికి లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఉండే సెంటర్లో, ఇటు హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర ఉండేటువంటి అటెండర్లకి, భిక్షగాళ్ళకి, పేదవాళ్ళకి కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా అన్నం అనేది దొరికేది. వెంకట్ వాళ్ళతో మాట్లాడే కొద్ది రచ్చ కొంచెం గమనుండి కొంచెంసేపు ఆ విధమైనటువంటి అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్ని, అన్నపూర్ణ అంటే తల్లి, ఆ తల్లి ఎవరికైనా అన్నం పెట్టేటువంటి శక్తి కలిగినటువంటి అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్ని మరి మూసేసినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మరి ఆ పాపం అనుభవించడమే. ఈ రోజున ఆయన 11 సీట్లతో మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మరి ఎంతమంది కడుపు మంట పెట్టుకున్నాడు, ఎంతమందికి కడుపులు రగిలిపోయాయి, ఎంతమందికి కన్నీళ్లు గారాయి, ఎంతమంది ఈ రోజున ఇబ్బంది పడినారు, మనసుల్లో తిట్టుకున్నారు, పైకి తిట్టారు. అదంతా కూడా ఈరోజు అతనికి శాపాలై ఈ రోజున అతన్ని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడో చేస్తే ఎప్పుడో అనుభవించేది కాదు, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనమంతా కూడా బ్రతకాలి, జీవించాలి, న్యాయం ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే మరి ఆ దేవుడు కళ్ళు తెరిపించే విధంగా కూడా ఈ నిర్ణయాన్ని మనకు ఇచ్చాడని కూడా ఈరోజు ప్రజలందరూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని నమ్ముతున్నారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మాన్ని మనం కాపాడుతుంది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత అన్యాయం చేసినా వాళ్ళ భార్యను మరి సభలో తిట్టి మరి ఆయన ఓర్చుకోలేక ఆ గౌరవ సభ వీడి నేను గౌరవ సభలో అడుగు పెడతానని వచ్చేసి ఆ రోజు నుంచి నాకు ప్రజల మద్దతే కావాలి, నేను ప్రజల్నే కోరుతాను, నేను ప్రజలకే నా కష్టం ఏందో నేను చెప్తాను అని ఆయన నమ్మి ఆ రోజున ప్రజల్లోకి రావడం జరిగింది. మరి ఆయన నమ్మినటువంటి ప్రజలు ఆయనకు నమ్మక ద్రోహం చేయకుండా, ఆయన దేనికోసం వస్తున్నాడు, మనందరి కోసం వస్తున్నాడు, ధర్మాన్ని రక్షించడానికి కోసం వస్తున్నారు. కాబట్టి మనమంతా ఆయన వెనుకల నిలబడాలి అని నిలబడి ఈరోజు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే అది ఆయనకున్నటువంటి నిబద్ధత. దానికి మనం అందరం కూడా ఈ రోజున ఆయనకు మద్దతు తెలిపాం, నీ వెంట మేమున్నామని తెలిపాం. అది చాలా గర్వించదగినటువంటి విషయం, ఆయన గర్వించదగినటువంటి విషయం. మనం ప్రజలం కూడా ఈ రోజున మనకు కూడా గౌరవం ఉంది. ఈ రాష్ట్రంలో సరైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఒక్క ఛాన్స్ అని ఆ రోజున ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రజలే వీడు దుర్మార్గుడు, వీడు మనకు పనికిరాడు, వీడు మన రాష్ట్రం నుంచి ఎళ్ళగొట్టాలి అని ఇచ్చినటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఈ నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు గారు శిరస వహిస్తూ
5 కోట్ల ఆంధ్ర ప్రజానికి కూడా న్యాయం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తప్పకుండా ఈ రోజున మరి మన మోడీ గారి యొక్క సహాయ సహకారాలు, పవన్ గారి యొక్క ఆలోచనలు కూడా కలగలుపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా వికసిత ఆంధ్రప్రదేశ్గా కూడా 2047 నాటికి, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ఆ విధంగా ఉండబోతుంది ఆయన ముందే ఆయన ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చెప్తున్నారు. అది జరిగేది వాస్తవం. పోతే స్కిల్ సెన్సెస్ అంటే ఏ వృత్తి అయినా, ఈరోజు ఫోటో తీస్తున్నారంటే కూడా అతను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలా, స్కిల్ అనేదే స్కిల్. ఓ డ్రైవింగ్ చేయాలంటే కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలా, అదే స్కిల్. ఒక ప్లంబర్ బాత్రూంలో టాయిలెట్ పెట్టాలంటే కూడా అదొక స్కిల్. ఒక వైర్మ్యాన్ కరెంటు ఫ్యాన్కి వేయాలంటే, ఫ్యాన్ రిపేర్ చేయాలంటే అవంతా కూడా నేర్చుకుందే మనకు రావు. చదువుకున్నంత మాత్రాన అవి రావు. మనం బీఎస్సీలు ఇంజనీరింగ్ చదువుకున్నంత మాత్రాన అవి రావు. వాటికి మరి ఒక శిక్షణ అనేది అవసరం. దేనికైనా, ఏ పనికైనా శిక్షణ ద్వారా పని చేస్తే ఆ పని చాలా చక్కగా కూడా చేయగలుగుతాం. తెలియకుండా ఏం చేస్తాం? ఏ వైర్ యాడ పెట్టాలో తెలియదు, ఏ మిషను ఏ కమ్మి ఎక్కడ పెట్టాలో తెలియదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది అదే. ఎవరైనా నేర్చుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈరోజు చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, మెకనైజ్డ్ ల్యాండీస్ వాడుతున్నారు. వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ వాళ్ళు నేర్చుకుంటారు. వాషింగ్ మిషన్లో ఎలా బట్టలు ఉతకాలి, ఆ బట్టలు ఎలా నొక్కాలి, ఈ బట్టను ఎలా నొక్కాలి, ఎంత నీళ్ళు వేయాలి, ఎంత సర్ఫ్ వేయాలి, దానికి మనము ట్రైనింగ్ పొందాలి, నేర్చుకోవాలి. అలాంటిదే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది. కాబట్టి అలాంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి పనితనంలో 100% నాణ్యత కలిగినటువంటి పనిని మరి చేయించాలా. పిల్లలతో కానివ్వండి, చేసే వృత్తులతో కానివ్వండి, వృత్తిలో నైపుణ్యత ఉండాలా, నాణ్యత ఉండాలి. నాణ్యత కావాలంటే నైపుణ్యత కావాలి. కాబట్టి అలాంటి శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మరి నైపుణ్యతతో నాణ్యతను సాధించడానికి తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ స్కిల్ సెన్సెస్. దీనిపైన 5వ సంతకం చేయబడింది. నేను కూడా స్కిల్ డెవలప్మెంట్కు మన ఒక సెంటర్ను ఓపెన్ చేసి తిరుపతి నగరంలో, ఎందుకంటే చాలామంది ఇక్కడ విద్యార్థికులు ఉన్నారు, చాలా కాలేజెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలిసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక స్కిల్ డెవలప్మెంట్ పొందితే వాళ్ళకు ఉద్యోగాలు గ్యారంటీ. ఏ రోజైతే తను ట్రైనింగ్ పొందుతాడో, శిక్షణ పొందుతాడో, ఎక్కడ వాళ్ళకి మరి లేబర్ అవసరమో వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో అలాంటి శిక్షణ ఇచ్చి ఆ కంపెనీకే మేము మీకు పని చేపించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికే ఇది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో దూరదృష్టితో ఈ స్కిల్ సెన్సెస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే నేను కోరుకున్నానో దానికి ప్రభుత్వము అండగా ఉండబోతుందని నాకు ఆ విషయం మీద చాలా సంతోషంగా కూడా ఉంది.